ముగిసిపోయిందనుకున్న తరుణంలో లావణ్య వివాదం రచ్చరచ్చ అవుతోంది. రాజ్ తరుణ్ సినిమా ఓవైపు, వివాదం ఇంకో వైపుతో ఇప్పుడు రాజ్ తరుణ్ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లావణ్య వివాదం తెరపైకి వచ్చిందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ తరుణ్ సినిమాల కంటే వివాదాలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గత ఏడాది రాజ్ తరుణ్ నటించిన 3 చిత్రాలు థియేటర్లోకి వచ్చాయి. అవేవీ హిట్ కాలేదు. కానీ ఆ టైంలో వచ్చిన వివాదాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. పర్సనల్ లైఫ్ లోని ట్విస్టులతో సినిమాని తలపించాయి. రాజ్ తరుణ్ లావణ్య వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. రాజ్ తరుణ్ కు బహిరంగంగా సారీ చెప్పడంతో లావణ్య మారిపోయిందని అంతా అనుకున్నారు. మస్తాన్ సాయి భాగోతాన్ని బయట పెట్టేందుకే ఇదంతా చేశానని లావణ్య చెప్పుకొచ్చింది. మస్తాన్ సాయి జైలుకు వెళ్లడంతో లావణ్య తన పోరాటాన్ని ఆపినట్లుగా చెప్పింది. ఈ పోరాటంలో రాజ్ తరుణ్ వారి పేరెంట్స్ ను చాలా ఇబ్బంది పెట్టానని, వారికి సారీ చెబుతున్నానని లావణ్య మీడియా ముఖంగా మాట్లాడింది. కానీ మళ్లీ రాజ్ తరుణ్ పేరెంట్స్ ను లావణ్య ఇంట్లోంచి గెంటేసిందంటూ వార్తలొచ్చాయి. అసలేం జరుగుతోంది అని అంతా మళ్లీ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నారు. రాజ్ తరుణ్ పాంచ్ మినార్ సినిమా ప్రమోషన్స్ అటు స్టార్ట్ అయ్యాయో లేదో ఇటు మళ్లీ ఇలా లావణ్య వివాదం తెరపైకి వచ్చింది. ఇలా సినిమాలు పెట్టుకున్న టైంలోనే ఎందుకు కాంట్రవర్సీలు వస్తున్నాయో అర్థం కావడం లేదనే వాదన టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. కావాలనే సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా చేస్తున్నారా, లేదంటే యాదృచ్ఛికంగా ఇలా జరుగుతోందా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఇదిలా ఉండగా తాజాగా లావణ్య మరోసారి నార్సింగ్ పిఎస్ కు వచ్చింది. శుక్రవారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు తన కంప్లైంట్ తీసుకోవడం లేదని లావణ్య ఆరోపిస్తోంది. మొన్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తన ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని, తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదని లావణ్య ఆరోపించింది. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు న్యాయం చేయట్లేదని వాపోయింది. పోలీసులు తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదులుతానంటూ హై డ్రామా క్రియేట్ చేసింది. మా ఇంటి మీదకి మళ్ళీ నిన్న రాత్రి నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. ప్రతిసారి నేను 100కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో గంట సేపు వెయిట్ చేస్తాను. నాకు నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న 4 వచ్చారండి. 4 వచ్చి మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. నన్ను తోసేశారు. అయినా బలవంతంగా ఎంటర్ అవుతున్నప్పుడు మా డాడీ ఒక ఉమెన్ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇక్కడ ధర్నా, నా ప్రాణాలు ఇక్కడ వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపుతారు అని చెప్పినా వదలట్లేదు. ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను. రాజ్ తరుణ్ గత ఏడాది భలే ఉన్నాడు, తిరగబడ్ర స్వామి, పురుషోత్తముడు అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ 3 చిత్రాలు రిలీజ్ టైంలో లావణ్య ఇష్యూ వైరల్ అయింది. మధ్యలో హీరోయిన్ మాల్వి మల్హోత్రాకి కూడా రాజ్ తరుణ్ తో సంబంధం అంటగట్టేసింది లావణ్య. అసలు రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఇలా సినిమా రిలీజ్ టైంలోనే ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని కొందరు బుర్ర గోక్కుంటున్నారట.